ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. వచ్చే నెల జనవరి 5వ తేదీన విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద భారీ ఎత్తున హైందవ శంఖారావాన్ని విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తుంది. విజయనగరం జిఆర్ కాంప్లెక్స్ లో ఉన్న స్వేదం ఆఫీస్ లో ఇంక్లాబ్ టీవీ ప్రతినిధి భరత్ కుమార్ తో రిటైర్డ్ డిఆర్ఓ గణపతిరావు మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా హిందువులందరూ ఐక్యం అవుతున్న వేళ ఆ శంఖారావం సభకు విజయనగరం జిల్లా నుంచి వేలాది హిందువులందరూ తరలి రండంటూ మన రాష్ట్రంలో హిందువుల సంఘటితం కోసమే జనవరి 5న హైందవ శంఖారావం నిర్వహిస్తున్నామని అన్నారు. అతిపెద్ద ఉద్యమం, దేశవ్యాప్తంగా జరగబోతున్న ఉద్యమానికి ఆంధ్ర రాష్ట్రంలోనే దీనికి శ్రీకారం చుట్టబడింది. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో ఇక్కడ నుంచి సుమారు వేలాది లక్షలాది మంది విజయవాడలో జరిగే 5వ తేదీన జరిగే సమావేశానికి హిందువులందరూ కూడా తమ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇక్కడ నుంచి తండోపతండాలుగా అక్కడికి తరలి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. దీనికి సంబంధించి సుమారు ఇప్పటికే 11 రైళ్లు, 200 పైగా బస్సులు, అలాగే వేలాది 4 వీలర్స్, 2 వీలర్స్ ద్వారా ఈ హైందవ శంఖారావానికి హిందువులందరూ తరలించే కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి వచ్చే ఆదివారం నాడు కూడా పట్టణంలోని అలాగే అన్ని మండలాలలో కూడా బహిరంగ సభలు, సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఇప్పటికే హిందువులందరూ కూడా సమాయత్తమై తమ ఆత్మగౌరవాన్ని నిరూపించుకోవడం కోసం, అలాగే హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హిందువుల యొక్క ఆధ్వర్యంలోనే జరగాలని చెప్పి ముఖ్యమైన ప్రముఖమైన డిమాండ్. ఈ డిమాండ్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైన విజయం దేశవ్యాప్తంగా వ్యాపించి దేశంలో ఉన్న అన్ని దేవాలయాలను కూడా హైందవ అలాగే ఇతర మతస్థులు కాబట్టి వారి యొక్క దేవాలయాలు వారు సొంతంగా ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారో ఆ రకంగా హిందువులు కూడా వారి యొక్క దేవాలయాలను వారే నిర్వహించుకోవాలని చెప్పి దాని క్రమముగా చట్టాన్ని మార్చాలని చెప్పి ఆ చట్టంలో ఉన్న సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం కూడా నడవాలని చెప్తూ ఈ యొక్క బౌద్ధ విజ్ఞానంగా వినిపించాలని చెప్పి హిందువులందరూ కూడా తండోపతండాలుగా హైందవ శంఖారావానికి రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క ఈ 5వ తేదీన జరిగే విజయవాడలో జరిగే సుమారు 10 లక్షల మందితో యొక్క పెద్ద ఊపిరి వినిపించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరికీ కూడా అందరూ తల్లి రావాలని చెప్పి కోరుతూ ఈ ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నాము. హిందువులందరూ కూడా చైతన్యం కావాల్సిన సమయం ఆసనమైంది, వారి గొంతు వినిపించవలసిన సమయం ఆసనమైంది, వారి గొంతు బిగ్గరగా ప్రపంచమంతటా కూడా వినిపించవలసిన అవసరం ఏర్పడుతుందని తెలియజేస్తూ మరొకసారి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.